ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం మీద సుప్రీంకోర్టులో విచారణ పూర్తయినా కేంద్ర ఎన్నికల సంఘం ఆ సోర్స్ కోడ్ని మేము చెప్పలేమంటూ చేతులెత్తేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో ఏం చేయలేము, ఇక ఈవీఎంలను నమ్మక తప్పదు అనేటువంటి సంకేతాలు ఇస్తుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం సుప్రీంకోర్టులో విచారణ పూర్తయినప్పటికీ కూడా ఈ సోర్స్ కోడ్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చేతులెత్తేసిందని, దానివల్ల ఇక సుప్రీంకోర్టు కూడా ఈవీఎంల అంశంలో మనం నమ్మి తీరాలి అనేటువంటి సంకేతాలు ఇస్తుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు ఒకటి ఈవీఎంలు తయారు చేసే వాళ్ళు ఎవరు, ఏ కంపెనీలు అంటే పబ్లిక్ రంగ కంపెనీలు, ఏంది ఈసీఐఎల్, బెల్, బిహెచ్ఎల్, ఈసీఐఎల్, ఈ రెండు. సరే, ఈ రెండు కంపెనీలు తయారు చేస్తున్నాయి ఈవీఎంలని. ఈ ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఏడీఆర్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఆర్, ఈ ఏడీఆర్ అనేది పిటిషన్ వేసింది. పిటిషన్ వేసిన దాని సందర్భంగా సుప్రీంకోర్టు చాలా లోతుగా దీని మీద వాద ప్రతివాదనలు విన్న తర్వాత అసలు ఇది ట్యాంపరింగ్ కాదు అని చెప్పి మీరు ఎలా చెప్తారు అని మాకు కొన్ని కావాలి, ఆ ట్యాంపరింగ్ కాదు అని చెప్పి చెప్పడానికి కొన్ని మాకు క్లూస్ కావాలి అని చెప్పి నోటీసులు ఇచ్చింది ఎన్నికల కమిషన్కి. ఎన్నికల కమిషన్ వీళ్ళంత వరకు అది ట్యాంపరింగ్ కావు, ఆల్రెడీ మేము పారదర్శకంగా చేస్తున్నాము, ఓటు వేయచ్చు, ఓటు వేయగానే వీవీప్యాడ్ వస్తుంది, ఆ వీవీప్యాడ్ కూడా 7 seconds చూపించింది, ఆ 7 secondsలో ఎవరు కోడ్ పడింది కూడా తెలియజేసింది. ఒకవేళ అనుమానం ఉండేటువంటి వాళ్ళకి కూడా మేము నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రాల్లో 3 మేము తీస్తున్నాము, మొత్తం నియోజకవర్గంలో ఒక 3-4 ఈవీఎంలు తీసి చెక్ చేస్తున్నాము, ర్యాండమ్గా చెక్ చేస్తున్నాము. సో ఇవన్నీ భద్రతా చర్యలు మేము తీసుకుంటున్నాము, మేము ఇలా దాన్ని ఓటింగ్ అయిపోయిన తర్వాత లాక్ చేస్తాము, భద్రతా రూముల్లో పెడతాము, ఆ రూమ్లో పెట్టినప్పుడు కూడా ఏ విధంగా భద్రత చేస్తాము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ ఈవీఎంలను భద్రపరిచేటువంటి గదికి కూడా ఒకటే డోర్ ఉంటుంది, రెండో ఎంట్రన్స్ ఉండదు, ప్లస్ నీకు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సో కాబట్టి చాలా భద్రం, దీంట్లో అంటే అనుమానాలు అవసరం లేదు, సర్వేలెన్స్ ఉంటాయి, దీంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని చెప్పి వాళ్ళ వాదన వినిపించారు. అయితే ఇక్కడ అసలు ఇప్పుడు 3 సిస్టమ్స్ ఉంటాయి ఈవీఎంలో. ఒకటి ఏంటంటే బ్యాలెట్ పేపర్ సెట్ చేసేటువంటి యూనిట్, ఇంకోటి ఏంటి వివిప్యాడ్ యూనిట్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని కంట్రోల్ చేస్తే ఇంకొక కంట్రోల్ యూనిట్ ఉంటుంది. 3 ఉంటాయి, 3 కంట్రోల్ యూనిట్లు. సో ఈ 3 కంట్రోల్ యూనిట్కి ఒకటే సోర్స్ కోడా లేదంటే వేరు కోడ్లా అని చెప్పి అడిగారు సుప్రీంకోర్టులో వాద ప్రతివాదాల సందర్భంగా. సో అసలు సోర్స్ కోడ్ మేము చెప్పము, సోర్స్ కోడ్ చెప్తే మేము అవకాశం లేదు, సోర్స్ కోడ్ చెప్తే హ్యాక్ అయ్యే అవకాశం ఉంది, సో సోర్స్ కోడ్ అసలు మేము చెప్పమని చెప్పి చెప్పారు. అది చాలా ప్రమాదం, చెబితే భద్రతకే ముప్పు అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. సో దాంతో సుప్రీంకోర్టు ఏం చేసింది, అంత చెప్పినప్పుడు సోర్స్ కోడ్ చెప్పమంటే చెప్పలేరు కదా. ఇంకోటి ఏంటంటే ఈవీఎంలో 1124 చిత్రాలు మాత్రం, అంటే 1124 మంది అభ్యర్థులు కనుక మించితే అసలు నీకు ఈవీఎంల ద్వారా ఓటింగ్ చేయడానికి లేదు. మ్యాక్సిమం 1124 పెట్టాము, అంతకన్నా ఎక్కువైతే ఛాన్స్ లేదని. అంటే 1124 మంది కనుక నామినేషన్లు ఇస్తే అక్కడ బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగింది ఆ నియోజకవర్గంలో. సో కాబట్టి అదొక మ్యాక్సిమం పెట్టాము అని చెప్పి చెప్పారు. తర్వాత ఫ్లాష్ మెమరీ దాని గురించి చర్చించారు. ఫ్లాష్ మెమరీ ఎంత ఉంటుంది అనే దాని మీద. తర్వాత రీప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చించారు. సో రీప్రోగ్రామింగ్ అనేది మనం అసలు చేయలేము అని చెప్పారంట. రీప్రోగ్రామింగ్ అనేది చేయలేము, ఒకసారి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా రీప్రోగ్రామింగ్ అనేది చేయలేము అని చెప్తున్నారంట. ఆ చర్చించేటువంటి సందర్భంగానే సోర్స్ కోడ్ తెలుసా, సోర్స్ కోడ్ చెప్పగలరా అని చెప్పి అడిగితే సోర్స్ కోడ్ చెప్పలేము అని చెప్తున్నారు. సోర్స్ కోడ్ చెప్తే రీప్రోగ్రామింగ్ కూడా సాధ్యం అవుతుంది అనుకుంటాం. బహుశా టెక్నికల్గా మనకు అంత డెప్త్గా కూడా మనం వెళ్ళలేం కాబట్టి. అంటే సోర్స్ కోడ్ కనుక బయటకు వచ్చిందంటే ఆ ఈవీఎంలో అంటే ట్యాంపరింగ్ కానీ లేదంటే అసలు
హ్యాక్ అయ్యేటువంటి ప్రమాదం ఉందంటే హ్యాక్ అయిన తర్వాత రీప్రోగ్రామింగ్ చేయొచ్చు కదా, అవకాశం ఉందిగా సోర్స్ కోడ్ తెలిస్తే. ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్ అనేది ఇప్పుడు సోర్స్ కోడింగ్ తెలిస్తే దాన్ని ఆటోమేటిక్గా నీకు రీప్రోగ్రామింగ్ చేయొచ్చుగా, చేసే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటా. డెప్త్గా అందరూ తెలియదు. మొత్తం మీద ఈ సుప్రీంకోర్టు అయితే బాగా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగిన తర్వాత ఎంతసేపటికి ఏడీఆర్ తరఫు అడ్వకేట్ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంల ద్వారా కాకుండా వీవీప్యాట్లు లెక్కేయండి అని అంటారు. సో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ఈవీఎంలన్నా వీవీప్యాట్లు లెక్కేస్తే అప్పుడు తెలిసింది కదా అనేది ఒక వాదన. లేదు ర్యాండమ్గా ఇప్పుడు 3 కదా ఈవీఎంలు లెక్కేస్తున్నాం మనం, అలా కాకుండా ఈవీఎంలు ఈవీప్యాట్లని సెర్చ్ చేయడానికి కనీసం ఒక 100 పెట్టండి, 200 ఈవీఎంలు వాడండి అనేది ఒక వాదన. లేదా ఒక 25% కన్నా చెక్ చేయాలనేది ఇంకొక వాదన. ఇలా రకరకాల వాదనలు వినిపించిన తర్వాత అసలు ఈవీఎంలు సెక్యూరిటీ లేదని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు, మీరు సోర్స్ కోడ్ చెప్తే దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటాము అని చెప్తే సోర్స్ కోడ్ అనేది అసలు మేము చెప్పలేము అని చెప్పి చేతులు ఎత్తేసింది ఇది ఎలక్షన్ కమిషన్. సో కాబట్టి ఇప్పుడు ఈసీఐఎల్ బిహెచ్ఎల్ వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే రూల్స్ సోర్స్ కోడ్ తెలిసి ఉంటుంది అనుకుంటా బహుశా. సోర్స్ కోడ్ తెలిస్తే కదా మొత్తం చేసేది. సో సోర్స్ కోడ్ తెలియదు, చెప్పడానికి లేదు అని చెప్పి అంటున్నారు. సో దాంతో ఏం చెప్పాలన్న తీర్పు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మీరు నమ్మండి, కొన్ని నమ్మాల్సి వస్తుంది, సెక్యూరిటీగానే ఉంది, సో ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది, మనం మళ్ళీ పాత పద్ధతులకి బ్యాలెట్ పద్ధతికి వెళ్ళలేం కదా, కాబట్టి మీరు నమ్మాల్సిందే. ఏదైనా అనుమానాలు ఉంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా, ఈ బీవీప్యాట్లు లెక్కేసుకోవడం అనేది అన్నిటినీ కాకుండా అక్కడ ఏదైనా అనుమానం వచ్చిన చోట లెక్కేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పింది. అది కూడా తీర్పు వల్ల మళ్ళీ ఇప్పుడు కొన్ని చోట్ల 100లో మాత్రమే తేడా వస్తుంది. కనీసం అలాంటి చోట్లన్నా ఇప్పుడు ఇదిగో 2000 ఓట్లు లోపల రిజల్ట్ వచ్చినాయి, మళ్ళీ రీకౌంటింగ్ వీవీప్యాట్లు తయారు చేయాలి, ఇలాంటివి కూడా చెప్పట్లా. సో టోటల్గా ఈవీఎంలు నమ్మాల్సిందే మీరు అనేటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ సుప్రీంకోర్టు దీన్ని అలా 29వ తారీఖు వాయిదా వేసినట్టుంది. 29వ తారీఖు కూడా ఇప్పుడు సోర్స్ కోడ్ చెప్తేనే సోర్స్ కోడ్ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ నడుస్తుందండి. టెక్నికల్ ఇష్యూలోకి లోపలికి ఎంటర్ అయ్యారు. ప్రోగ్రామింగ్, రీప్రోగ్రామింగ్, సోర్స్ కోడ్, కోడింగ్, డీకోడింగ్, ఇవన్నీ దాని మీద చాలా సైంటిఫిక్గా వెళ్ళారు సుప్రీంకోర్టులో. బట్ ఎంత సైంటిఫిక్ వెళ్ళినప్పటికీ సోర్స్ కోడ్ దగ్గర ఆ వాదనలు ఆగిపోయినాయి. సోర్స్ కోడ్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, ఇస్తే భద్రత ఉండదు అంటే అసలు రహస్యం పోతుంది, దానికి అసలు ఏముండదు, సీక్రెట్ ఉండదు, భద్రత ఉండదు అనేది ప్రమాదం అని చెప్తున్నారు వాళ్ళు. సో సోర్స్ కోడ్ ఇవ్వము అని చెప్పేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా మేము సోర్స్ కోడ్ ఇవ్వలేము, కొన్ని మేము బయట పెట్టలేము అని చెప్తున్నారు. సో దాంతో సుప్రీంకోర్టు మరి ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఏ విధంగా వ్యవహరించిందో ఆ తరహాలో వ్యవహరించలేకపోతుంది. ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఏంటి, ఎస్బీఐ సీక్రెట్స్ బయటపడితే మేము ఇవ్వలేము అని చెప్పన్నారు. నో ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరైతే పార్టీలకి డబ్బులు ఇచ్చారో వాళ్ళ పేర్లు మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందేను, ప్లస్ దానికి కోడ్ కూడా పెట్టాల్సిందేను, కోడ్ ఉంటుంది ఆ కోడ్ కూడా పెట్టాల్సిందేను అని చెప్తే ఖచ్చితంగా పెట్టాల్సి వచ్చింది. బట్ ఇక్కడ ఈవీఎం విషయంలో అది చెప్పలేకపోతుంది కోర్టు కూడా. సో దాంతో ఈవీఎంల ద్వారానే ఈ ఎన్నిక ఉంటుంది అని చెప్పి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.